The greatest sacrifice is when you sacrifice your own happiness for the sake of someone else. పరుల సంతోషం కోసం చేసే త్యాగమే నిజమైన త్యాగం అని స్వామి వివేకానంద చెప్తున్నారండి. మనము చాలా రకాలుగా చూడొచ్చు. ముందుగా మన సొంత తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పవచ్చు. అడుగడుగున తల్లిదండ్రులు మన కోసం ఎన్నో కోరికలని, ఇష్టాలని తగ్గించేసుకుని పిల్లల్ని పెంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక తల్లి ఏనుగు తన పిల్లల్ని కాపాడడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. ఒక కుక్క తనకి అన్నం పెట్టిన యజమానికి విశ్వాసపాత్రంగా ఉండడానికి తన యజమానికి ఆపద వస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. అంతే కాదండి, తల్లిదండ్రి ఒకటే కాదండి, మన దేశ సైనికులు మన దేశ సంరక్షణ కోసం ఎక్కడో బోర్డర్లో ఉండి దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. చలికి వణుకుతూ, ఎండకి ఎండిపోతూ అక్కడ ఉంటూ, తిండి ఉండి లేక, నిద్ర ఉండి లేక, పహారీ కాస్తూ దేశ సంరక్షణ కోసం వాళ్ళు చేసే త్యాగానికి నా సెల్యూట్. డాక్టర్స్ ఇంకా చెప్పే అక్కర్లేదండి, మనుషుల ప్రాణాలని కాపాడడంలో అందవేసిన చెయ్యి. ఒక్కొక్కసారి అన్నం తినే టైం ఉండదండి డాక్టర్స్కి కూడా. రాత్రనగా పగలనగా పేషెంట్ బాగాలేదని ఫోన్లు వస్తే రెస్పాండ్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అందుకని ఎంతో పర్సనల్ లైఫ్ని త్యాగం చేస్తారండి డాక్టర్స్. వ్యవసాయదారులు, మనం ఈరోజు అన్నం తింటున్నామంటే దానికి కారణం ఆ మట్టిలో పొలం దున్నుతూ పొలం పనులు చేసేటువంటి రైతులు. ఎంతోమంది మన దేశ నాయకులు ఆహార నిశలు కష్టపడి మన దేశ సౌభాగ్యం కోసం, మన దేశం యొక్క సుఖశాంతులు నెలకొల్పడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారండి. అలాగే స్కూల్ టీచర్స్ పొద్దున వెళ్ళినప్పటి నుంచి ఆ పిల్లలు సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా బాధ్యతనంతా తల్లి ప్లేస్ని టీచర్స్ తీసుకుంటారండి. ఆ పిల్లాడు బాగా చదవాలి, వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో హోంవర్క్ చేసుకుంటారండి. అలాంటి టీచర్స్కి కూడా నా సెల్యూట్. ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధులు కూడా త్యాగాల ఫలితమే ఈ రోజున మనము దేశంలో హాయిగా, స్వేచ్ఛగా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నామండి. ఈ స్వామి వివేకానంద చెప్పిన కొటేషను నాకు ఎంతో కనెక్ట్ అయింది. అందుకే మీ ముందరకు తీసుకొచ్చాను. వచ్చే సంచికలో మరొక కొటేషన్తో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.